పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శ్రావణ పూర్ణిమ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ పూర్ణిమ, రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు. అన్నా చెల్లెళ్ళ, అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీక రాఖీ. మరి ఆ బంధంలో ఉన్న ఔన్నత్యం, ఆ రక్షణకు మనం ఏ విధంగా విలువ ఇవ్వాలి, ఆ రక్షణ అనేది జీవితాంతం ఉండాలి అని అంటే ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి, అలాగే శ్రావణ పౌర్ణిమకు సంబంధించి ఆధ్యాత్మికంగా, వైజ్ఞానికంగా, చారిత్రాత్మకంగా, సామాజికంగా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా శాస్త్రీయంగా వివరణ అందించడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. తను శ్రీ విద్య ఉపాసకురాలు, అలాగే సిరిజ్యోతి కళావాహన ప్రక్రియ ద్వారా దేశ విదేశాలలో ఎంతో మందికి కూడా ఒక చక్కటి శక్తి ప్రసరణ అందించడంలో కూడా అందవేసిన చెయ్యి అని చెప్పుకోవచ్చు. ప్రతినిత్యం కూడా శ్రీచక్రార్చన చేస్తూ నవావరణలో ఉన్న సమస్త దేవీ దేవతల శక్తిని అందిపుచ్చుకుంటూ ఉన్నారు. వీటన్నిటికంటా గురువు చూపించిన మార్గంలో విజయవంతంగా ముందుకు సాగిపోతున్నారు. కామాఖ్య అమృత మిషన్ వ్యవస్థాపకురాలు, మీ అందరికీ వేణుశ్యామగా బాగా సుపరిచితురాలైన వారు శ్రీమతి మణిప్రసన్న గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అమ్మ. ముందుగా మీకు శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు. మీ అందరికీ, పిఎంసి ప్రేక్షకులకి, మీకు అందరికీ శ్రావణ పూర్ణిమ రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఓకే, రాఖీ అనగానే అందరూ అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు చాలా సంతోషంగా ఇంట్లో వేడుకగా జరుపుకుంటూ ఉంటారు. అసలు రాఖీని ఎలా జరుపుకోవాలి? రాఖీని ఎలా జరుపుకోవాలి అని అన్నప్పుడు మనం ఒక్కసారి ఏంటి అంటే, ఒక సభలో కృష్ణుణ్ణి శిశుపాలుడు ఏం చేస్తాడట అంటే చెయ్య కత్తితో కోస్తాడట. కోసేసరికి అంటే ఏదో మాటలు అయి కోసేసరికి ఏమవుతుంది అంటే, తర్వాత సుదర్శన చక్రాన్ని శిశుపాలుడి మీద విసరడం ఎందుకు అంటే, ఆయన 100 తప్పులు దాటిపోవడం వల్ల ఆయన ఇదంతా పక్కన పెట్టేస్తే, ఆ చెయ్యి కొయ్యగానే అర్జునుడు, ధర్మరాజు, మొత్తం అందరూ ఎవరంటే నకుల సహదేవులు, అందరు భీముడు, అందరూ ఎవరికి వాళ్ళు పరిగెట్టుకు వెళ్ళిపోతారట. ఎందుకు అంటే కృష్ణుడు వేలు నుంచి రక్తం వస్తుంది, గుడ్డ తెచ్చి కడదామని. ఈ లోపల అదే సభలో ఉన్న ద్రౌపది ఏం చేస్తుందిట అంటే, ఆవిడ చక్కగా ఆవిడ చీరను చింపేసి ఆవిడ చీర చెంగుని ఆయనకి కట్టేస్తుందిట. కడితే అప్పుడు ఏమైంది అంటే, ఆ రక్తం ఎప్పుడైతే ఆగిపోతుందో వెంటనే ఆయన చాలా సంతోషించి ఆ రోజు, అంటే అది శ్రావణ పౌర్ణమి రోజే అని అంటారు, దాన్నే రక్షాబంధన్ అని అందరికీ చెప్పారు అని అంటారు. ఇక్కడ మీరు ఇందాక అడిగినట్టు అన్నా చెల్లెళ్ళ బంధం ఎలా ఉండాలి అని అంటే, అక్కడ అన్న అన్న పదానికి అర్థం ఏమిటో చూడండి. అమ్మలో ఆ, నాన్నలో నా కలిపితే అన్న కదా. అంటే అమ్మ నాన్న కలిపిన స్వరూపమే అన్న. అంటే అమ్మ ఎప్పుడు ఏం చేస్తుంది, లాలిస్తూ ఉంటుంది. నాన్న ఎప్పుడు ఏం చేస్తారు, లీడ్ అంటే పాలిస్తూ ఉంటారు. అంటే ఆ లాలన పాలన రెండు ఎక్కడ దొరుకుతాయి అంటే అన్నలోనే దొరుకుతాయట. దానికి ఎంత గొప్ప అర్థం అంటే, శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదిను ఆవిడొచ్చి అన్నకి ఏంటి అంటే, అయ్యో రక్తం కారిపోతుందని వెంటనే కట్టేసింది. ఎందుకు అంటే తల్లి స్వరూపం. పురుషులందరూ ఏం చేశారు అంటే పరిగెట్టారు, తండ్రి కదా. ఎలా అయినా అంటే గాబరాగా ఆ గుడ్డ తేవాలి అన్నదే వాళ్ళది కూడా ఆలోచన. కానీ వెంటనే ఏం చేయాలో తెలియలేదు. కానీ స్త్రీలో ఉన్న స్వభావం ఏమిటిట అంటే చాలా సున్నితంగా పనిచేస్తుంది. అందుకని వెంటనే ఆవిడ అంటే ఆవిడ ఏదైనా ఇవ్వగలదు. స్త్రీ అన్నది వ్యాపక చైతన్యం, దేన్నైనా ఇవ్వగలదు అనడానికి ఆవిడ చీరని చింపేసి వెంటనే కట్టేసింది. అక్కడ నా చీర ఏమవుతుందో ఏం ఆలోచించలేదు. అక్కడ రక్తం వస్తుంది, ఆ రక్తాన్ని ఆపాలి, అంతే ఆవిడకి తెలుసు. అదే తల్లి యొక్క స్వభావం. అంత అందంగా కడితే ఆ అన్న ఏం చేశాడట అంటే, ద్రౌపదికి ధృతరాష్ట్రుడి సభలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు కలిపి ఆవిడ యొక్క చీరల్ని విప్పడం అనేది మనందరికీ తెలుసున్నదే. ఆ టైంలో అన్న అని పిలవగానే కృష్ణుడు ఏం చేశాడట అంటే, అలా చీరల వర్షం కురిపించి ఆవిడకి అంటే ఒక చిన్న ముక్క ఇచ్చినందుకు ఆ అన్న ఏం చేశాడో చూడండి, అంత ప్రేమను ఇచ్చాడు ఆ చెల్లికి. అంత బాగా ఆవిడ మానాన్ని కాపాడాడు. ఎందుకంటే అంత నిండు సభలో ఆవిడ యొక్క గౌరవం పోకుండా ఆ అన్న
అంత అందంగా ఆవిడ్ని కాపాడాడు. అంటే ఒక చెల్లి అన్నతో అంత తల్లిలా ప్రేమించగలిగితే, అంటే అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు ఇవన్నీ ఏంటంటే చిన్న పెద్ద కలిసి పేర్లు ఏవైనా మారచ్చు. కానీ ఒక బంధం అంటే ఆ సోదరి సోదరుల యొక్క బంధం ఎలా ఉండాలి అంటే, సోదరి ఎప్పుడూ ఆ సోదరుడికి తల్లిలా ఉంటే, సోదరుడెప్పుడూ ఆ తల్లి యొక్క అంటే ఆ చెల్లో అక్కో ఏదైనా కూడా ఆ సోదరి యొక్క రక్షణకి అంతలా అంటే ఏంటి అంటే కృష్ణుడిలాగా అంత అందంగా ఉండాలట. అలా ఉన్నప్పుడే ఆ అన్నా చెల్లెళ్ళ బంధం చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి అది మనకి ఆ కృష్ణుడు ద్రౌపది ఏదైతే చూపించారో అంత గొప్పగా అన్నా చెల్లెళ్ళు ఉండాలన్నదే ఈ రక్షాబంధనం యొక్క గొప్పతనం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అలా ఉంటే మన యొక్క భూమంతా చాలా అందంగా ఉంటుంది. బావుంది. ఒక రక్షణకు సంబంధించి చాలా అద్భుతంగా తెలియజేశారమ్మ. ఈ రక్షణ శ్రావణ పౌర్ణమికి సంబంధించి మొఘల్ దేశాలు, ఔరంగజేబ్ అలాంటి రాజుల కాలంలో కూడా కట్టేవారట, నిజమేనంటారా? అవును. ఎందుకు అనంటే అప్పుడు చాలామంది అంటే స్త్రీలని చాలా ఇబ్బందులు పెడుతున్న సమయంలో ఈ రక్షాబంధనం కట్టడం ద్వారా ఏంటి అంటే చాలామంది చాలాసార్లు స్త్రీని బలాత్కరించడానికి తీసుకువెళ్ళిన సమయంలో కూడా వాళ్ళు ఎప్పుడైతే కట్టారో వెంటనే వాళ్ళు దానికి శిరసావహించి ఆ స్త్రీలను వదిలేయడమే కాకుండా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళే రక్షణ అయ్యి వాళ్ళకి నిలిచారు అని చెప్పిన బోల్డన్ని స్టోరీలు మనం విన్నాం. అంటే ఏంటి అంటే చూడండి, అది చూడడానికి ఒక తాళ్ళ అనిపించవచ్చు, కానీ ఆ తాడు యొక్క గొప్పతనం ఏంటి అంటే ఒక అంటే ఇబ్బంది పెడదామని తీసుకువెళ్ళిన ఒక్కళ్ళు కూడా ఇబ్బంది పెట్టకుండా అంత రక్షణగా తీసుకొచ్చి కూర్చోపెట్టగలిగారు అంటే ఆ తాడు యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే దాన్ని రక్షణ ఇచ్చే బంధం, అందుకే రక్షాబంధన్ అంటే ఏం చేస్తుంది, అదే రక్ష ఎవరికి అంటే ఈ స్త్రీకి. ఏం చేస్తుంది, ఈ పురుషుడికి స్త్రీకి మధ్యలో చక్కని అనుబంధాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే చూడడానికి చిన్నది కాబట్టి ఏంటి అంటే ఎక్కడైనా ఉండండి, ఆ ఒక్కరోజు కలిసి ఉండండి అని మాత్రం నేను చెప్తాను. ఏంటి అంటే కలిసి చక్కగా ఆ చెల్లి చేత కట్టించుకోవడము, లేకపోతే ఈ చెల్లుళ్ళు అన్నకో తమ్ముడికో కట్టడం సంవత్సరంలో ఒక్కసారి అలా చేయగలిగితే అది ఎంతో గొప్ప అనుబంధం. నేటి హైటెక్ యుగంలో ఏంటంటే ఇది కూడా అంతా ఆన్లైన్లో జరిగిపోతుంది. అవును. రాఖీ బంధన్ కూడా, రాఖీ కట్టడాలు కూడా అంత ఆన్లైన్లో, అటు వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చోవడం, ఇటు వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చోవడము, లేకపోతే ఏదో వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి రాఖీ పంపించడము, వీళ్ళు ఇక్కడ ఎవరి చేతనో కట్టించుకోవడమో ఇలా జరుగుతుంది. ఇలా ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా కూడా బంధం ఎంతవరకు బలపడుతుంది అంటారు? మనసుకి ప్రేమ అంటే హృదయానికి హృదయానికి కనుక అనుబంధం ఉంటే తప్పకుండా అది చాలా గొప్పగానే పనిచేస్తుంది. అది ఏంటంటే ఒక తాడు వరకు అయితే అలాగే ఉంటుంది. నేనేమంటాను అంటే అదే శ్రావణ పౌర్ణమి నాడు కట్టించుకోలేకపోయామనుకోండి, ఆ ముందో వెనకో అయినా కట్టించుకోవచ్చు. అంటే ఆ రోజే కట్టాలి అన్న దానికి ఇద్దరికీ అవ్వటం లేదు. ముందు అంటే చక్కగా కూర్చుని కట్టుకోగలిగిన స్థితి కనుకుంటే తప్పకుండా కూర్చునే కట్టుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏదో దేశ విదేశాల్లో ఉన్నారు, ఇద్దరు కలుసుకోవడం అవటం లేదు. కానీ హృదయానికి హృదయానికి బంధం ఏర్పరచుకోవడానికి మీరు ఎక్కడున్నా పర్వాలేదు. చేతికి కట్టే తాడైతే రెండు చేతులు కలిసి ఉండాలి, కానీ మీ హృదయానికి హృదయానికి అప్పుడు ఏ అరమరికలు లేకుండా అన్నా చెల్లెళ్ళు హాయిగా ఉండగలిగే స్థితి ఏదైతే ఉందో దాన్ని కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే అంతకంటే గొప్ప ఏమీ లేదు. అంటే దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా అది చేసుకోగలిగే స్థితి తెచ్చుకోవడానికి మన సమాజం ప్రయత్నిస్తే సరిపోతుంది అని నాకు అనిపిస్తుంది. బాగుంది. శ్రావణ పూర్ణిమ అనేసరికి, పూర్ణిమ అంటే లక్ష్మీదేవి పుట్టిన తిథి అని అంటుంటారు. శ్రవణం అయితే శ్రీహరి జన్మ నక్షత్రం అని అంటుంటారు. శ్రావణ పూర్ణిమ అనేసరికి లక్ష్మీనారాయణలను కూడా విశేషంగా వాళ్ళు కొలుస్తుంటారు. అంటే ఆ శక్తి అన్నమాట, ఆ నారాయణుడి శక్తి, అలాగే ఆ లక్ష్మీదేవి శక్తి, వారి తేజస్సుని కూడా ఆరాధిస్తూ ఉంటారు. అందులో ఉన్న ఆంతర్యం. లక్ష్మీదేవి అంటే ఏంటి అంటే ఐశ్వర్యం. అంటే చాలామంది డబ్బులు అని అనుకుని దాని వెనకాల పడ్డం అనేది మనం చూస్తాం.
కానీ ఈ అష్టలక్ష్ములు ఏవైతే ఉన్నాయో ఆ 8 మంది లక్ష్ముల యొక్క శక్తి ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో అప్పుడు ఫస్ట్ మనలోకి వచ్చేది ఏంటి అంటే ప్రశాంతం అన్నది వస్తుంది. ఎందుకంటే ఇది ప్రశాంతంగా లేకపోతే, అంటే గుండె ప్రశాంతంగా లేకపోతే ఏమీ చేయలేం. అక్కడ నారాయణుడు లక్ష్మిని పెట్టడానికి కారణం కూడా చూడండి, అంటే వాళ్ళిద్దరిని భార్యాభర్తల కింద చూపిస్తున్నారు కదా. అక్కడ లక్ష్మీ అమ్మవారి శక్తి హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. నారాయణుడు ఏం చేస్తాడు, నారాయణుడు అంటే మీకు తెలుసు విష్ణుమూర్తికి ఒక పేరు కేశవ, నారాయణ, మాధవ అంటాం మనం. మాధవ అన్న పదానికి అర్థం ఏమిట అంటే, మీరు అష్టాదశ శక్తిపీఠాలు చూసినా కూడా ప్రయాగే మాధవేశ్వరి. ప్రయాగము అంటే ఏంటంటే అనే అర్థం, యాగము అంటే మీకు తెలుసు అంటే ఏంటి, హోమం చేయడం. ప్రయాగము అంటే ఏంటిట అంటే గొప్ప యోగం చేయడం. ఆ గ్రేట్ యోగం ఏమిటి, గ్రేట్ యాగం ఏమిటి, ప్రయాగం అంటే గ్రేట్ యాగం. గ్రేట్ యాగం ఏమిటి ఇక్కడ అని అంటే రహోయాగము అంటారు. ఆ రహోయాగం అంటే ఏంటిట అంటే నిరంతరం చేసేస్తూ ఉండాలట. నిరంతరం చేయడం అంటే ఏంటంటే డైలీ హోమం చేయగలం, 24 hours చేయగలం. అలా జీవితం అంతా చేయాలంటే 24 గంటలు చేయగలరా? కానీ అది ఒక్కడికి తెలుస్తుందిట. ఎవరు అంటే విష్ణుమూర్తి భక్తుడికి. మాధవ అని పిలుస్తున్నారు చూసారా, ఆ మాధవేశ్వరి. ఎందుకంటే మాధవుడి యొక్క చెల్లెలు మాధవేశ్వరి. పార్వతీదేవిని విష్ణుమూర్తిని అన్నా చెల్లెళ్ళు అంటారు కదా. ఈ మాధవ అన్న పదానికి అర్థం సైలెన్స్ అని. ఓకే. సైలెన్స్ అంటే అర్థం ఏమిటి అంటే బుర్ర ఎప్పుడు ఇందాక చెప్పుకున్నదే ఇష్టమైనట్టు ఆలోచించేస్తూ ఉంటుంది. అవునా కాదా, ఉందా లేదా, ఇది అది అది ఇది ఈ ప్లాన్స్ వేసేయడం ఇవన్నీ. ఇలాంటి దాన్ని ఆయన ఏం చేస్తాడు అంటే అది చెప్పడానికి ఆయన కృష్ణావతారంలో రాసలీల అని ఒకటి చూపిస్తారు. రాసలీల అంటే అర్థం ఏమిటి చెప్పనా, 2 ఆడవాళ్ళ మధ్యలో కృష్ణుడు ఉంటాడు. అలా రౌండప్ చేసి వాళ్ళు కోలాటం ఆడుతుంటే మధ్యలో రాధాకృష్ణులు ఉంటారు. దాన్ని రాసలీల అని పిలవడం మనం చూస్తాం. మీరు ఫోటోల్లో చూసే ఉంటారు. ప్రతి 2 ఆడవాళ్ళ మధ్యలో కృష్ణుడు ఉండి. ఆ రాసలీలకు అర్థం ఏమిటిట, అంగన మధ్యనే మాధవ. అంగన మధ్యలే మాధవ అంటే అర్థం ఏమిటి అంటే, అంగన అంటే స్త్రీ అని మనకున్నాం. స్త్రీకి పర్యాయ పదం ఆలోచన అని కూడా ఉంది అక్కడ. అంగన అంటే ఆలోచన, ఇంకో అంగన అంటే ఇంకో ఆలోచన. ఒక ఆలోచన నుంచి ఇంకో ఆలోచనకి మన మైండ్ మూవ్ అయ్యే లోపలట చిన్న నిశ్శబ్దం వస్తుందిట. ఆ నిశ్శబ్దం ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు అంటే మనకు తెలియదు, ఎందుకంటే మనం అంత ఆలోచించేస్తూ ఉంటాం. ఆ నిశ్శబ్దం పేరు మాధవుడు. ఆ నిశ్శబ్దం ఎప్పుడు వస్తుంది అంటే ప్రయాగం జరిగినప్పుడు. ప్రయాగం అంటే నిరంతరం యాగం జరగాలి. నిరంతరం యాగం అంటే అర్థం ఏమిటి అని అంటే, నేను కూర్చునండి హోమం స్వాహ అంటే 24 గంటలు చేస్తాం. 24 గంటలు చేయడానికి కూడా మనకేముండదు, ఓకే. ఇవి కావాలి కదా, తిండి నిద్ర నిరంతరం జరగాలంటే అది అరగదు. కానీ ఒకే ఒక్క యాగం నిరంతరంగా జరుగుతుందిట. అందుకే లలితా సహస్రంలో కూడా రహోయాగ క్రమారాజ్య రహస్తర్పణ తర్పిత. ఆ రహోయాగం అంటేనే నిరంతరం జరిగే యాగం. అంటే ఏంటి అంటే మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తి పైకొచ్చి ఇక్కడ అమృత బాండంతో కలిసి మళ్ళీ 2 కలిసి ఒళ్ళంతా ఏదైతే ప్రసరించి అది అలా రిపిటేటివ్గా రిపీట్ అవుతుందో దాన్నే రహోయాగం అని అంటారు. బాగుంది. ఆ రహోయాగం ఎవరైతే చేస్తారో వాళ్ళు ఎలా ఉంటారు అంటే మాధవ అంటే సైలెంట్గా ఉంటారట. ప్రశాంతం, సైలెన్స్ 2 మీ లోపల ఉన్నాయనుకోండి. అమ్మ ఏమిస్తోంది, లక్ష్మీ అమ్మవారు ఐశ్వర్యం, ప్రశాంతంగా ఉండే ఐశ్వర్యాన్ని ఇస్తోంది. అని మీ దగ్గర ఏమున్నా సరే ఉందని మీరు అర్థం చేసుకుని తృప్తి పడాలి కదా. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఎన్నున్నా సరే ఇంకోటి ఏదో లేదని ఏడుస్తున్నాం. అదే అలక్ష్మి కదా. నా దగ్గర ఉందని లేకపోవడమే కదా అలక్ష్మి అంటే. మరి ఉన్నదాన్ని ఉందని తెలుసుకోవడం లక్ష్మీతత్వం. అందరి దగ్గర అన్నీ ఉన్నాయి, ఆ ఉన్నాయని తెలుసుకోవడమే లక్ష్మీతత్వం. అది ఎవరు తెలియచేస్తారు, లక్ష్మీ అమ్మవారు తెలియచేస్తుంది. ఇంకా నాన్న ఏం చెప్తున్నారు, సైలెంట్గా ఉండడం నేర్పిస్తున్నారు నారాయణుడు. ఎప్పుడైతే ఈ సైలెన్స్, ఈ రహోయాగం జరగడం ద్వారా ఏమర్థమవుతుంది అని అంటే, ఆ ప్రయాగం ఎప్పుడైతే మన లోపల జరుగుతుందో అప్పుడు మనకి అసలు పౌర్ణమి అంటే కూడా చూడండి, ఇక్కడ మళ్ళీ ఈ తిథికి ఎంత గొప్పతనమో. పౌర్ణమి రోజు 16 కళలతో చంద్రుడు ఉంటాడు. అవును. చంద్రుడు దేనికి అధిపతి,
ఆస్ట్రలాజికల్ ప్రకారం మనస్సు మనస్సు. చంద్రో మనసో జాతః. చంద్రుడు మనస్సుకి అధిపతి. ఈ మనస్సుకి అధిపతి అవడం వల్ల ఈయన మారుతున్నాడు. పాడ్యం రోజు ఒకలా ఉంటాడు, విధి రోజు ఒకలా ఉంటాడు, తది రోజు అలా అన్ని రోజులు తలో రకంగా ఉంటున్నాడు. దాంతోపాటు మన మైండ్ ఏమైపోతుంది, వేరియేషన్. ఎందుకంటే మరి ఫ్లక్చువేషన్స్ అందుకే వస్తున్నాయి. చంద్రుడు ఎప్పుడు మన మనసుకు అధిపతో మనసు చంద్రుడితో పాటు మారిపోతుంది. ఇక్కడ పౌర్ణమి రోజు 16 ఉంటున్నాయి కాబట్టి ఆ 16 కళలతో ఉన్న చంద్రుడు మనస్సులో ఎప్పుడైతే ఉన్నాడో, అందుకే ఆ రోజు ఏ ఆధ్యాత్మిక పని చేసినా సరే మీరు ఫలితాన్ని ఎక్కువ పొందుతారు. ఎక్కువ పొందుతారంటే ఎక్కువ మనస్సు నిశ్చలంగా ఉంటుంది. ఎందువల్ల 16 కళలతో చంద్రుడు ఉండడం వల్ల ఇంక మీకు ఫ్లక్చువేషన్స్ లేవు. కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, పూర్ణ చంద్రబింబం. పూర్ణ చంద్రబింబం వల్ల అందుకే మీరు అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ 2 రోజులు 16 కళ్ళు ఉంటాయి. ఇక్కడ 16 కళలు కనిపిస్తాయి పౌర్ణమి రోజు, అక్కడ ఏంటి అంటే కనిపించవు. ఏదైనా 2 రోజులు కనుక మనం సాధన చేస్తే ఆ సాధన ద్వారా ఏమవుతుంది అంటే మన మనస్సు తొందరగా నిశ్చలత్వంలోకి వెళ్ళిపోతుంది. అందుకే మెడిటేషన్ కానీ పూజ కానీ ఏదైనా చేయండి, ఆ రోజు ఏకాగ్రత చాలా గొప్పగా ఉంటుంది. అందుకే మీకు మానసిక రోగులకు కూడా ఆ రోజు మైండ్ చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళు దేన్ని పట్టుకుంటే దాన్నే పట్టుకుంటారు. మీరు చూడండి, అంటే వాళ్ళ ఫోకస్ అంతా ఒకదాని మీదే ఉంటుంది. ఆ ఫోకస్ని కనుక మనం మంచి కార్యక్రమాల మీద పెడితే మన ఏకాగ్రత హాయిగా వెళ్తుంది. ఆ రోజు కనుక మనం ఎక్కువసేపు సాధన చేయగలిగితే అది మనకి మిగతా డైలీ రొటీన్లో ఉపయోగపడుతుంది. అందుకే ఏమంటారు అని అంటే సాధకుడికి ప్రతిరోజు పౌర్ణమే. బాగుంది ఈ కంటెంట్, ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. అయితే మనకు రాఖీ పౌర్ణిమకు సంబంధించి కూడా ఇంకా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయంటారు. హయగ్రీవ జయంతి అని, అలాగే వాటి విశిష్టత. హయగ్రీవుల వారు ఆయన చాలా గొప్పగా వేదాల్ని రక్షించారు, మనందరికీ తెలుసున్నదే. ఆయన అసలు ఎలా ఉద్భవించారు అన్నది, దాంతోపాటు ఈరోజు మనం అందరం చదువుకున్న లలితా సహస్రనామాలు కానివ్వండి, త్రిశతి కానివ్వండి, ఇవన్నీ మొదట భూమి మీదకి మనందరికీ పరిచయం చేసిన గురువు విష్ణు స్వరూపుడు హయగ్రీవుల వారే. ఈ హయగ్రీవుల వారు ఎంతో అంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపమే. అందుకే ఈ మాసంలో నిజంగా చెప్పాలి అంటే శ్రావణ మాసం, మీరు అన్నట్టు ఆ శ్రవణ నక్షత్ర ఎవరు అంటే విష్ణువు యొక్క జన్మ నక్షత్రం అని చెప్తారు. ఆ నక్షత్రం రోజే మనకి హయగ్రీవుల వారు కూడా జన్మించారు. జన్మించి వేదాలను రక్షించడమే కాకుండా మనందరికీ ఎంతో గొప్పగా ఏంటంటే అష్టాదశ పురాణాలని ఏంటంటే అన్నిటినీ కూడా మనకి భద్రంగా రక్షించి మనకి జ్ఞానాన్ని పంచిన గొప్ప గురువు హయగ్రీవుల వారు. ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలి అంటే మనకి లలితా సహస్రం చూసినప్పుడు ఆ లలితా సహస్రం అగస్త్యుల వారికి చెప్పి మనందరికీ ఈరోజు ఇంత అందంగా చదువుకుంటూ ఆనందంగా లలితాదేవితో ఉండగలుగుతున్నాము అంటే అది ఆయన మనందరికీ పెట్టిన భిక్షే. బాగుంది అమ్మ. ఇప్పుడు శ్రావణ పౌర్ణిమ అనేసరికి ఉపాకర్మ అని అంటూ ఉంటారు. నూతన యజ్ఞోపవీత ధారణ, గాయత్రీ దేవి ఆరాధన కూడా చేస్తూ ఉంటారు. అందులో ఉన్న వైశిష్ట్యం ఏమిటి అంటే పౌర్ణమి రోజు దీన్ని ధ్యంజాల పౌర్ణమి అని కూడా అంటారు. కంపల్సరీ ఆ రోజు ధన్యం మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఆ రోజు ప్రాణశక్తి ఎక్కువ ఉంటుంది. ఆ ప్రాణశక్తి ఎక్కువ ఇందాక చెప్పినట్టే అందులో విష్ణుమూర్తి చంద్రుడితో కలిసి ఇద్దరూ కూడా మైండ్ని చక్కగా ఏకాగ్రతలో పెట్టగలిగేవాళ్ళు. ఈ ధన్యం యొక్క గొప్పతనం కూడా అదే కదా, అంటే గాయత్రి ప్రాణశక్తిని అందిస్తుంది. ఇవన్నీ ఒకేసారి ఎప్పుడైతే కలిసాయో, ఎందుకంటే నూతన యజ్ఞోపవేతం మార్చుకోవడంలో కూడా ఏంటి అంటే ఇప్పటి వరకు చేసిన సాధన ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం ప్రకృతిలో పెట్టి దీనిలో దాన్ని నిగుడొప్పచేసి ఈ కొత్త దాంట్లో దీన్ని మళ్ళీ మనం వేసుకోవడం ద్వారా ఆ ప్రాణశక్తి అన్నదాన్ని, అంటే గాయత్రి 24 శక్తిధారలు మీకు తెలుసు. అంటే ఆ 24 తత్వాలు ఏవైతే శరీరంలో ఉన్నాయో ఆ తత్వాల్లో ఆ ప్రాణశక్తిని నింపుకునే పనే ఈ యజ్ఞోపవేత ధారణ అన్నది. కాబట్టి అందుకే అమ్మవారిని సవ్య మార్గస్థ సర్వాపత్వి నివారిణి
ఆవిడకి 64 ఉపచారాల్లో యజ్ఞోపవేతం వేయడం కూడా ఒక ఉపచారం. అంటే ఏంటి అంటే మొత్తం ఈ 24 శక్తిపాతాలు, అంటే ఈ 24 సత్వాలు బాడీలో ఏవైతే ఉన్నాయో వాటిలో శక్తిని నింపడం ద్వారా మన బుద్ధిని సరిగ్గా పెట్టుకోవడమే యజ్ఞోపవేత ధారణ అంటే. అమ్మ ఇప్పుడు స్త్రీలు యజ్ఞం కానీ యాగం కానీ చేసేటప్పుడు యజ్ఞోపవీత ధారణ చేయాలంటారా? అది ఏంటి అంటే వాళ్ళ యొక్క గురువులు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఉంటుంది. ఆహా. స్త్రీకి యజ్ఞోపవేతం చేయడము అన్నది మన సాంప్రదాయంలో ఉన్నది. అది చేయడము చేయకపోవడం అన్నది వాళ్ళ గురువులు వాళ్ళ పరిస్థితుల్ని బట్టి అవుతుంది. యజ్ఞోపవేతం వేయడం అన్నది తప్పైతే కాదు. ఎందుకంటే అమ్మవారికి మనం చెన్నవీరం అని చెప్పేసి యజ్ఞోపవేతాన్ని 64 ఉపచారాల్లో ఒక ఉపచారం కింద సమర్పించడం అన్నది జరుగుతుంది. అంతేందుకు నిత్య ఆరాధనలో కూడా షోడశ ఉపచారాలలో కూడా యజ్ఞోపవీతం ధారయామి అని అంటూ ఉంటారు కదా. అంటావు. అది కూడా స్త్రీకి కూడా ఉన్నది. ఇది వరకంతా జరిగినవే ఇవన్నీ. ఇప్పుడు కూడా కొంతమంది గురువులు వాళ్ళకి ఇస్తారు. శ్రావణ పూర్ణిమ అనేసరికి మనకు సంస్కృత భాషా దినోత్సవం అని కూడా అంటుంటారు. అంటే ఒక భాష పుట్టింది, భాష వెలుగులోకి వచ్చింది, భాష ప్రాచుర్యంలోకి చెందింది. మరి ఆ భాషను మనం ఏ విధంగా పరిరక్షించుకోవాలంటారు? ఎందుకు ఎలా అంటే అందుకే ఏమంటారంటే ఎన్ని భాషలు వచ్చినా సరే మన దాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకో నుంచొని భూమిని ఎప్పుడైతే మర్చిపోయామో, భూమి మీద నుంచోకుండా ఆకాశంలో నడుస్తున్నాం అనుకోండి, ఎప్పుడో ఒకసారి పడిపోవాల్సిందే. మీరు ఏ భాష అయినా మాట్లాడండి. అన్ని భాషలు ఎందుకు మాట్లాడతాము అని అంటే మనతో ఉన్నవాళ్ళు వాళ్ళకి మన భాష రానప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడానికి మాత్రమే. కానీ అలా అని మనది మనం ఎప్పుడూ వదలకూడదు. ఎందుకంటే కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన చిన్న విషయమే, స్వధర్మం ఎంత భయంకరమైందైనా నువ్వు వదలకూడదు, పరధర్మం నీకు ఎంత మంచిగా అనిపించినా నువ్వు చేయకూడదు, అది నీకు ప్రమాదమే. అదేవిధంగా ఈ సంస్కృత భాష యొక్క గొప్పతనం ఏమిటి అంటే మొత్తం అన్ని భాషలు వచ్చింది అందులోంచి. అంటే మన అన్ని భాషలకి మూలం ఎవరు అంటే సరస్వతి, అంటే తల్లి ఆవిడే. ఆ తల్లిని మర్చిపోయాం అనుకోండి, అందులో మీరు ఒక మంత్రం చదవాలన్నా, ఒక ఇంకేం చేయాలన్నా కూడా, అంటే ఏది తీసుకొచ్చినా సరే, ఈవెన్ చూడండి మెడిసిన్ అంటున్నారు, డాక్టర్లు, చరక సంహిత, ఏదైనా కూడా అన్ని సంస్కృత భాషలో ఉన్నవే. వాటన్నిటినీ మనం మనకి అర్థమయ్యే భాషలో రాసుకున్నా కూడా అన్నీ వచ్చిన దానికి మూలం అయితే మాత్రం ఆ తల్లే. కాబట్టి అందులో ఆ భాష యొక్క గొప్పతనం ఏమిటి అంటే అక్కడ ఉన్న ప్రతి అక్షరము అమృతమే. అందుకే అక్షరము అని చెప్పారు. అక్షరం అంటే క్షరము లేనిది, అంటే చావు లేదు. చావు ఎక్కడ లేదు అంటే అమృతం ఏది తీసుకుంటుందో దానికి చావు ఉండదుట. అమృతం తీసుకుంటే చావు ఉండదు అంటే అర్థం ఏమిటి? దేవతకే. ఆ అక్షరాల గొప్పతనం కూడా చూడండి. కొన్ని అక్షరాలకి నేలకి లోపలికి వెళ్తుంది, కొన్ని అక్షరాలకి నేలకి ఈ పక్కకు వస్తుంది, కొన్ని అక్షరాలకి ఈ పక్కకు వస్తుంది, కొన్ని అక్షరాలకి బయటకు వస్తుంది. దానివల్ల ఏం పోతుందండి అని అంటే ఎప్పుడైతే మనం మన భాష అక్షరాలు, ఆ సాంస్క్రిట్ అక్షరాలని చదువుతున్నామో ఆ భాష వల్ల ఏమవుతుంది అంటే నేలికలో ఉన్న జిహ్వ చాపల్యం అన్నది పోతుంది. ఓకే. జిహ్వ చాపల్యం అంటే ఏంటంటే ఈ టేస్టులు, ఆ టేస్టులు ఎప్పుడైతే పోతున్నాయో మన లోపల పెట్టారు చూసారా 6 టేస్టులును, అంటే రసాలు అంటారు. 6 రసాల యొక్క, అంటే పైత్యరసం, శ్లేష్మరసం, మళ్ళీ దాన్ని ఏమంటారు లవణం, మధుర రసం, ఈ రసాలన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాలెన్స్ అయిపోతాయి. ఇవి ఎప్పుడైతే బ్యాలెన్స్ అయ్యి జ్ఞానేంద్రియాలు చేయవలసిన పని జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చేయవలసిన పని కర్మేంద్రియాలు చేస్తాయో మానవుడు అన్నవాడు సమతుల్యంగా ఉండడం మొదలు పెడతాడు. అంటే ఇంబ్యాలెన్స్ అవ్వకుండా ప్రతి దాంట్లోనూ బ్యాలెన్స్ అవ్వడం మొదలు పెడతాడు. అన్నిటికీ కారణం ఏమిటి అంటే ఆ అక్షరాన్ని పలకడము. ఓకే. ఎందువల్ల అంటే ఇవి ట్విల్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ 16 అక్షరాలు మెడ చుట్టూ ఉంటాయమ్మా. ఆ నుంచి హా వరకు ఉన్న అక్షరాలు, అంటే ఇక్కడ పలుకుతున్నాం అనుకున్నాం కానీ మార్పు ఎక్కడొస్తుంది? ఇక్కడ వస్తుంది. కా నుంచి ఠమ్ వరకు ఉన్న అక్షరాలు 12 ఇక్కడ ఉంటాయి. ఇక్కడ పలుకుతాం కానీ మార్పు ఎక్కడొస్తుంది? అనాహత చక్రంలో. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఢమ్ నుంచి ఫమ్ వరకు అంటే ఉన్న అక్షరాలు, ఇక్కడ ఏది పలికినా ఈ మణిపూర్ చక్రంలో మార్పు వస్తుంది. ఇంకా స్వాధిష్టానానికి వచ్చేసరికి యం రం లం బం భం మం, బా నుంచి లం వరకు ఉన్న అక్షరాలు స్వాధిష్టానంలో ఉంటాయి. 6 అక్షరాలు పలికితే అక్కడ మార్పు వస్తుంది. మళ్ళీ
వం శం షం సం 4 అక్షరాలు మూలాధారంలో ఉంటాయి. అవి పలకగానే అక్కడ యాక్టివేషన్ వస్తుంది. హం లం క్షం ఈ 3 ఇక్కడ. ఓకే. ఒక్కొక్క అక్షరం పలకడం ద్వారా ఒక్కొక్క మనలో ఉన్న చైతన్యం అనేది యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవుతుంది. అది కూడా ఎలాగ అమృత చైతన్యం. ఎందుకంటే అక్షరము అంటే క్షరము లేదు, అందులో అమృతం ఉంది. అంటే ప్రతి చోట అమృతం నిండుతుంది, అమృత చైతన్యం పెంపొందుతుంది. పెంపొందింపబడుతుంది. అది అక్షరాల యొక్క గొప్పతనం. కాబట్టి మాతృభాషని ఎప్పుడూ మర్చిపోకూడదు. అంత బాగా మాట్లాడతామో అంత బాగా మన లోపల మార్పు వస్తుంది. బాగుంది. చాలా సంతోషం అమ్మ, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన శ్రావణ పూర్ణిమ ప్రత్యేక కార్యక్రమం. సో మీ బంధాన్ని రక్షణగా ఉంచి ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తారని ఆశిస్తూ, వేదాన్ని మనం అధ్యయనం చేస్తూ క్షరం కాని అక్షరాన్ని మనలో నిక్షిప్తం చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుదామని మరొకసారి పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ పూర్ణిమ శుభాకాంక్షలు. నమస్కారం.